అదే నమస్కారం. ఈరోజు వందే మాతర గేయం జాతీయ గేయంగా గుర్తింపు పొంది మొట్టమొదటి అంటే ఈరోజు వచ్చేసి 80వ స్వాతంత్రోత్సవ వేడుకలు జరుపుకున్నాం. బట్ జాతీయ గేయంగా ప్రకటించిన తర్వాత వందే మాత్రం 6 చరణాలు పూర్తిగా ఈరోజు పాడారు. ఇటువంటి మూమెంట్లో కాంగ్రెస్ వాళ్ళు జాతీయ గేయాన్ని అవమానపరిచారు. అది కూడా ఎవరు? మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఒక వీడియో మొత్తం వైరల్ అయింది. జెన్యున్ వీడియో, రియల్ వీడియో. అది ఏంటని నేను చూశాను. సోనియా గాంధీ అవమానించలా, రాహుల్ గాంధీ అవమానించలా, మల్లికార్జున ఖర్గే అవమానించలా. బట్ రియాలిటీ ఏంటి? వీళ్ళకి తెలియదా? మల్లికార్జున ఖర్గే వయసు ఎంత, సోనియా గాంధీ వయసు ఎంత, రాహుల్ గాంధీ వయసు ఎంత? రాహుల్ గాంధీ ఇంకో 4 సంవత్సరాలు అయితే అతను కూడా వృద్ధుడు అవుతాడు, 60 సంవత్సరాలు వస్తాయి, సీనియర్ సిటిజన్. మల్లికార్జున ఖర్గే ఆల్రెడీ 80+. ఆమె సోనియా గాంధీ కూడా ఐ థింక్ 80+ ఆమె. సోనియా గాంధీ కూడా ఐ థింక్ ఆమె నిలబడగలిగినారు, గుడ్, సంతోషం. బట్ మల్లికార్జున ఖర్గే నిలబడలేకపోయినాడు. ఏది? ఆ 2-3 నిమిషాలు కూడా నిలబడలేకపోయాడు. దాంతో ఆయన ఇబ్బందిని కాబట్టి సోనియా గాంధీ చేర్చుకొచ్చి ఏమని అంటుంది, గేయం వందే మాత్రం గేయం పాడుతున్నారు. అలా పాడుతున్న మధ్యలో అసలు నువ్వు కదలకూడదు, అలాగే ఉండాలి. వీళ్ళు ఏకంగా కుర్చీ దేశరా ఏయి. ఇది వీళ్ళు మన జాతీయ గేయానికి ఇచ్చే గౌరవం. ఇది వీళ్ళు జాతీయ గేయం పట్ల చూపించే నిబద్ధత. ఏమండి, వయసు ఎక్కువ ఉంది, నిలబడాడు అన్నప్పుడు ముందుగా చేరితే చేసుకోవాలి కదండి, ఎవరైనా కాదంటారా? పాడుతూ ఉన్నప్పుడు మధ్యలో ఆ రకంగా ఏంటండి? జాతీయ గేయాన్ని అవమానపరచడం కదా. అలా అని మనం అనలేము. వయసు పెద్దది కదా, పాపం ఇబ్బంది పడుతున్నారా అంటారు. ఓకే, ముందు కదా చూసుకోవాలి అవన్నీ. సో జాతీయ గేయాన్ని వీళ్ళు అవమానపరచారని ఏదైతే వార్త వచ్చి నమ్మొద్దండి. వాళ్ళు వృద్ధులు అవటం వల్ల నించోలకు ఇబ్బంది పడుతుండని గమనించి తీసుకొచ్చి చేరేయండి అని అన్నారు. ఈలోపు వీళ్ళు డిస్టర్బ్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఏం డిస్టర్బ్ చేసి అందరికి ఇది చేస్తే రాహుల్ గాంధీకి ఏంటో అర్థంగా కట్టి చూస్తా ఉన్నాడు. సో రిక్వెస్ట్ చేస్తున్నా, కొన్ని ఉంటాయి, వాటికి ఖచ్చితంగా మనం గౌరవం అనేది ఇవ్వాలి. దానికి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉండండి. నిలబడగలమా, నిలబడలేమా, కూర్చోగలమా, లేవలేమా, సంథింగ్ అది ఏదైనా కానీ. మధ్యలో మాత్రం ఇలా చేయకండి ప్లీజ్.